Let us start with the data structures model test 3 explanation. So as far as the model test 3 is concerned, most of the questions are in trees. First question. So they have given one tree, and for the tree above, write the pre-traversal. They ask for pre-order traversal. So what is meant by pre-order traversal? There are three different types of traversals: in order, pre-order, and post-order. So these are the three traversal techniques. Traversal techniques are very, very important. You are going to get 1 to 2 questions in three traversal techniques. So that is why it is important. So in order, pre-order, post-order. So remember, in order means in. In means the node must be the node must be between left and right. Left node right. Pre means node left right. Post means left right node. So this is the sequence. So but what is meant by L? What is meant by N? What is meant by R? L means traverse the left subtree. Traverse the left subtree. L means traverse the left subtree. N means process the root node. Process the root node. And R means traverse the right subtree. Traverse the right subtree. So this is the meaning of D, L, N, and R. So when there is a process, whenever there is a process, then you have to write the data. You have to write the data. Whenever there is traverse, don't write the data. Data రాసుకోవడానికి లేదు. ప్రాసెస్ అన్నప్పుడు మాత్రమే డేటాని మనం రాసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన ఎట్లా ట్రావర్స్ చేయాలి అనేది చూద్దాం. ఎట్లా ప్రాసెస్ చేయాలనేది చూద్దాం. ఏమి ఇచ్చాడు? ప్రీ ఆర్డర్ ఇచ్చాడు. ప్రీ ఆర్డర్ అంటే node left right. So node left right. First node అనేది 2. node అంటే ఏం చేయాలి? డేటాని రాసుకోవాలి. కాబట్టి 2ని రాసుకోవాలి. 2ని రాసుకున్న తర్వాత లెఫ్ట్ అంటే ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ. ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ సబ్ ట్రీని ట్రావర్స్ చేయమని చెప్తుంది. ఈ సబ్ ట్రీని ట్రావర్స్ చేయడానికి మళ్ళా సేమ్ అల్గోరిథంని ఈ సబ్ ట్రీకి అప్లై చేయాలి. సేమ్ అల్గోరిథంని ఈ సబ్ ట్రీకి అప్లై చేసామంటే ఈ సబ్ ట్రీలో మళ్ళీ నోడ్ ఏమవుతుంది? 7 అవుతుంది. 7ని రాసుకుంటాం. సో నోడ్ తర్వాత ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ. ఈ లెఫ్ట్ సబ్ ట్రీ మనం తీసుకుంటే దీన్ని ట్రావర్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీనికి అల్గోరిథంని అప్లై చేస్తాం. దీనికి అల్గోరిథంని అప్లై చేయాలంటే నోడ్ లెఫ్ట్ రైట్. మనకి ట్రీ కానీ ఈ ఫ్యాషన్ లో ఉంటాయి. అంటే ఇంకా సబ్ ట్రీస్ ఏం లేవు, నోడ్ ఉంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. ఈ విధంగా ఉంటే మనం ఎట్లా రాసుకోవాలంటే నోడ్ డేటాని, లెఫ్ట్ సైడ్ డేటాని, రైట్ సైడ్ డేటాని డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. నోడ్ వచ్చి 2, లెఫ్ట్ వచ్చేసి 6, రైట్ వచ్చేసి 5. ఎప్పుడు అది ఆ సబ్ ట్రీ ఈ ఫార్మేట్ లో ఉంటే రూట్ లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ ఈ ఫార్మేట్ లో ఉంటే డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సబ్ ట్రీ అయిపోయింది, ఇలా రూట్ అయిపోయింది. ఇప్పుడు రూట్ కి సంబంధించి అల్గోరిథం అప్లై చేసేటప్పుడు రూట్ కి సంబంధించి నోడ్ అయిపోయింది, లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి? నోడ్ అయిపోయింది, లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి? రైట్ సబ్ ట్రీకి రావాలి. ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీ. ఈ సబ్ ట్రీని ట్రావర్స్ చేయాలి. దీనికి అల్గోరిథం నోడ్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు నోడ్ 5. ఓకే. ఇప్పుడు నోడ్ 5 కాబట్టి నోడ్ని మనం రాసుకోవాలి.
5 లెఫ్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ ఉందా దీనికి, లెఫ్ట్ లేదు, లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేయడానికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు అసలు. ఓకే, సో రైట్ సబ్ ట్రీ ఉంది. ఈ రైట్ సబ్ ట్రీలో మళ్ళీ అల్గోరిథం అప్లై చేస్తాం. అల్గోరిథం ఏంది, నోడ్ లెఫ్ట్ రైట్. ఓకే, సో నోడ్ అంటే ఏంది 9 రాసుకోవాలి. లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, రైట్ సబ్ ట్రీ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, నోడ్ లెఫ్ట్ రైట్ డైరెక్ట్ రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి సో ఇది అవుతుంది ఆన్సర్. చూద్దాం ఆన్సర్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. 11 ట్రావర్స్ చేయలేదు. ఓకే, చూడండి మిడిల్లో ఇక్కడ 7 తర్వాత ఈ సబ్ ట్రీని మనం కన్సిడర్ చేసినప్పుడు దీనికి సంబంధించి లెఫ్ట్ సబ్ ట్రీని చేసాం. నోడ్ లెఫ్ట్ అయిపోయింది, రైట్ చేయలేదు. ప్రతి సబ్ ట్రీకి కూడా నోడ్ తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీని ప్రాసెస్ చేయాలి. ఓకే, కాబట్టి 7 తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేయాలి. కాబట్టి 265 తర్వాత ఏమొస్తుంది, 11 వస్తుంది. 265 తర్వాత 11 వస్తుంది. ఏమా స్క్రీన్ కనిపించట్లేదా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? So is it visible to you, screen? Somebody have not muted their microphone. Swati Battini, mute your microphone. మీరు మధ్యలో మైక్రోఫోన్ ఆన్ చేస్తే డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదన్నా మీరు చెప్పదలుచుకుంటే ఆన్ చేసి చెప్పేసి మళ్ళీ అన్మ్యూట్ చేసేయండి ఇమీడియట్ గా. ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఓకే ఓకే ఓకే, చూడండి ఈ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, రైట్ నోడ్ లెఫ్ట్ రైట్. ఆ విధంగా ప్రతి సబ్ ట్రీకి కూడా మనం చేయాలి. ప్రతి సబ్ ట్రీకి చేస్తే అప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది. అట్లాగే మీకు బాగా ప్రాక్టీస్ అయింది అనుకోండి, బాగా ప్రాక్టీస్ అయితే మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రీ ఆర్డర్ ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఓకే, బాగా ప్రాక్టీస్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, నోడ్ లెఫ్ట్ రైట్, నోడ్ లెఫ్ట్ రైట్. నోడ్ ఏంది 2, ఈ సబ్ ట్రీకి నోడ్ ఏంది 7, ఈ లెఫ్ట్ సబ్ ట్రీకి నోడ్ ఏంది 2, లెఫ్ట్ ఏంది రైట్ 5. ఈ సబ్ ట్రీకి 7 ఉండే ట్రీకి రూట్ అయిపోయింది, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. రైట్ సబ్ ట్రీలో ఏముంది 11. 2 ట్రీకి 2 రూట్ గా ఉండే ట్రీకి లెఫ్ట్ నోడ్ అయిపోయింది, లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. కాబట్టి రైట్ సబ్ ట్రీకి వస్తాం. రైట్ సబ్ ట్రీలో రూట్ ఏంది 5. దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు కాబట్టి మళ్ళీ రైట్ సబ్ ట్రీకి వస్తాం. రైట్ సబ్ ట్రీలో రూట్ ఏంది 9. సో దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, రైట్ సబ్ ట్రీలో నోడ్ 4. ఈ విధంగా మనం ఫాస్ట్ గా చేసేయచ్చు అనమాట. స్టార్టింగ్ కాబట్టి ఇందాక నిదానంగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకి బాగా అలవాటు అయితే చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది 27265 11 5 9 4. ఇది అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఆఫర్స్ కన్సిడరబుల్ సేవింగ్ ఇన్. లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఏం ఆఫర్ చేస్తుంది అని అడిగారు. సో లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ యూటిలైజేషన్ అండ్ కంప్యూటేషనల్ టైం. స్పీడ్ యూటిలైజేషన్, కంప్యూటేషనల్ టైం విడివిడిగా ఇచ్చారు. స్పేస్ యూటిలైజేషన్ అని ఇచ్చారు. స్పేస్ యూటిలైజేషన్ అండ్ కంప్యూటేషనల్ టైం కంబైన్డ్ గా ఇచ్చారు. స్పీడ్ యూటిలైజేషన్ ఇచ్చారు.
కంప్యూటేషనల్ టైం ఇచ్చారు, స్పేస్ యూటిలైజేషన్ విడివిడిగా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లింక్డ్ లిస్ట్ కి స్టోరేజ్ మనకు చాలు లింక్డ్ లిస్ట్ లో. ఓకే, సో ఎందుకు సరిపోతుందంటే జనరల్ గా మనం అరే అనేది స్టాటిక్ కాబట్టి మనం అరేని డిఫైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ ఆఫ్ 500 అని డిఫైన్ చేశానంటే, సో యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్లో నేను 500 లొకేషన్స్ని యూజ్ చేసుకుంటాను లేదు, గ్యారెంటీ లేదు. ఒక 50 లొకేషన్స్ యూజ్ చేస్తున్నా అంటే రిమైనింగ్ 450 లొకేషన్స్కి అలొకేట్ చేసిన మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ లింక్డ్ లిస్ట్ అట్లా కాకుండా డైనమిక్ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్పేస్ యూటిలైజేషన్ అనేది లింక్డ్ లిస్ట్లో బాగుంటుంది. స్పేస్ యూటిలైజేషన్ అనేది లింక్డ్ లిస్ట్లో కంపేర్ టు అరేస్ బాగుంటుంది. ఓకే, కంపేర్ టు అరేస్ బాగుంటుంది. సో అదేవిధంగా కంప్యూటేషనల్ టైంలో కూడా మనకి సేవింగ్ అనేది లింక్డ్ లిస్ట్లో ఉంటుంది. డైనమిక్ అలొకేషన్ కాబట్టి కంప్యూటేషనల్ టైంలో కూడా మనకి సేవింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చింగ్ తీసుకుంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, అదేవిధంగా హ్యాషింగ్ సెర్చింగ్ టెక్నిక్ మనం తీసుకుంటే అన్నిటికంటే ఫాస్టెస్ట్ సెర్చింగ్ టెక్నిక్ వచ్చేసి హ్యాషింగ్ టెక్నిక్ అని మనం చెప్పుకున్నాం. హ్యాషింగ్లో మనం లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాము కాబట్టి మనకి ఫాస్ట్గా అక్కడ సెర్చింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ లింక్డ్ లిస్ట్ అనేది స్పేస్ యూటిలైజేషన్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటేషనల్ టైంని కూడా సేవ్ చేస్తుంది, రెండింటిని సేవ్ చేస్తుంది. ఆన్సర్ అనేది స్పేస్ యూటిలైజేషన్ అండ్ కంప్యూటేషనల్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒక ట్రీ ఇచ్చాడు. ఫర్ ది అబౌట్ ట్రీ రైట్ ది పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ అని అడిగాడు. ఇందాక మనం ప్రీ ఆర్డర్ కనుక్కున్నాం, ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ లాస్ట్ లో ఉంటుంది అనమాట. ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీ అండ్ దెన్ ప్రాసెస్ ది రూట్ నోడ్. ఇప్పుడు చూద్దాము అనేది. సో ఫస్ట్ అంటే ఇందాక నేమ్ ట్రీని ఇచ్చాడు, కాంటాక్ట్ అడిగాడు. ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ రాసుకోవాలి, ట్రావర్స్ అంటే రాసుకోకూడదు కాబట్టి ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, దీన్ని ట్రావర్స్ అన్నాడు. ఈ ట్రీకి రూట్ 7, దీంట్లో మళ్ళీ అల్గోరిథం అప్లై చేస్తే ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, ఇది దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ కాబట్టి ఫస్ట్ దీన్ని ట్రావర్స్ చేయాలి. దీనికి రూట్ 2, మళ్ళీ దీనికి రూట్ 2 కాబట్టి ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ. ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అంటే 6 రూట్, దీనికి లెఫ్ట్ రైట్ నోడ్స్ లేవు కాబట్టి ప్రాసెస్ ది రూట్ నోడ్ అంటే ఫస్ట్ 6 వస్తుంది. సో ఈ పర్టికులర్ సబ్ ట్రీకి లెఫ్ట్ అయిపోయింది, రైట్ లో 5 ఉంది, అదేవిధంగా రూట్ లో 2 ఉంది కాబట్టి ఈ సబ్ ట్రీ వరకు మనం ట్రావర్సింగ్ అయిపోయింది, ప్రాసెస్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు 7 రూట్ గా ఉండేది తీసుకుంటే ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీలో ఏముంది 11 ఉంది, ప్రాసెస్ ది రూట్ నోడ్ 7. ఓకే, ఇప్పుడు 2 రూట్ గా ఉండే ట్రీ తీసుకుంటే ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీకి వస్తాం. ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీలో మళ్ళా ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీ, ఈ సబ్ ట్రీకి వస్తాం. ఈ సబ్ ట్రీలో ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీ 4, ట్రావర్స్ ది రూట్ నోడ్ 9. ఓకే, ఇప్పుడు 5 రూట్ గా ఉండే దాంట్లో లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది, రైట్ సబ్ ట్రీ అయిపోయింది కాబట్టి ప్రాసెస్ ది రూట్ నోడ్ 5. 2 రూట్ గా ఉండే ట్రీలో ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది, ట్రావర్స్ ది రైట్ సబ్ ట్రీ అయిపోయింది, ప్రాసెస్ ది రూట్ నోడ్. కాబట్టి ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది. సో 6, 5, 2, 11, 7, 4, 9, 5, 2. సో ఇది మనకి ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ ది డబ్లీ లింక్డ్ లిస్ట్? డబ్లీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్ మీద ఒక యూజీసీ నెట్ లో ఒక సిల్లీ క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ గా. ఓకే, ప్రీవియస్ గా అదేంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సింగిల్ లింక్డ్ లిస్ట్, తర్వాత సింగిల్ లింక్ లిస్ట్, డబ్లీ లింక్ లిస్ట్, ఫైనల్ గా లిస్ట్, డబ్లీ లింక్ లిస్ట్. డబ్లీ అంటే ఈ లింక్ లిస్ట్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు డబుల్ లింక్ లిస్ట్ అని యూజ్ చేయకూడదు, డబ్లీ లింక్ లిస్ట్ అని యూజ్ చేయాలన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఇదైతే సిల్లీ క్వశ్చన్, డబ్లీ అన్నా డబుల్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది, కానీ యూజీసీ నెట్ లో అడిగారు అనమాట. కానీ సింగిల్ లింక్ లిస్ట్ వచ్చేసరికి సింగిల్ యూజ్ చేయొచ్చు, సింగిల్ యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. డబ్లీలో మాత్రం డబ్లీ మాత్రమే యూజ్ చేయాలంట. సో అటువంటి సిల్లీ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు ఒక్కొక్కసారి. ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఏ నోడ్ టేక్ ఎ బిట్ లాంగర్. ఖచ్చితంగా ఇన్సర్షన్ అదేవిధంగా డిలీషన్ ఆపరేషన్స్ తీసుకుంటే సో అవి ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నాడు. ఇన్సర్షన్ డిలీషన్ ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్ దాన్ ఏ సింగిల్ లింక్ లిస్ట్. ఇంప్లిమెంటింగ్ ఏ డబ్లీ లింక్ లిస్ట్ ఈజ్ ఈజియర్ దాన్ సింగిల్ లింక్ లిస్ట్. వీ కెన్ నావిగేట్ ఇన్ బోత్ ది డైరెక్షన్స్. ఇప్పుడు చూస్తే ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ నోడ్ టేక్స్ బిట్ లాంగర్. ఇది ట్రూయే. ఎందుకు ట్రూ అంటే డబ్లీ లింక్ లిస్ట్ లో మనకి ఎన్ని లింక్స్ ఉంటాయి? 2 లింక్స్ ఉంటాయి. నోడ్ స్ట్రక్చర్ తీసుకుంటే డేటా ఉంటుంది, ఎల్పిటిఆర్ ఉంటుంది, ఆర్పిటిఆర్ ఉంటుంది, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్, 2 పాయింటర్స్ ఉంటాయి. సో 2 పాయింటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్సర్ట్ చేయాలని డిలీట్ చేయాలన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ట్రూ. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్ దాన్ సింగిల్ లింక్ లిస్ట్. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం 2 పాయింటర్స్ ఉంటాయని. 2 పాయింటర్స్ ఉంటాయి కాబట్టి స్పేస్ ఎక్కువ కావాలి. ఇది కూడా ట్రూ. ఇంప్లిమెంటింగ్ ఏ డబ్లీ లింక్ లిస్ట్ ఈజ్ ఈజియర్ దాన్ సింగిల్ లింక్ లిస్ట్. ఇది రాంగ్. ఎందుకంటే డబ్లీ లింక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే సింగిల్ లింక్ లిస్ట్ కంటే కష్టం. ఎందుకంటే 2 పాయింటర్స్ ఉంటాయి కాబట్టి. వీ కెన్ నావిగేట్ ఇన్ బోత్ ది డైరెక్షన్స్. ఇది ట్రూ. లెఫ్ట్ నుంచి రైట్ కి ట్రావర్స్ చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కి కూడా ట్రావర్స్ చేయొచ్చు. బట్ ఇవన్నీ ట్రూ, ఇది ఒకటే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the number of edges from the node to the deepest leaf is called. డెఫినేషన్ ఇచ్చారు డైరెక్ట్ గా, హైట్ ఆఫ్ ది ట్రీ. ఈ డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హైట్, డెప్త్, లెవెల్ ఆఫ్ ది ట్రీ, పాత్ అంటే ఏంది, ఎడ్జెస్ అంటే ఏంది, వర్టిసెస్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మీరు వీలైతే డెఫినేషన్స్ అన్ని కూడా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ a binary search tree contains values 8, 13, 26, 35, 40, 70, 75 ఒక సీక్వెన్స్ లో ఇచ్చారు. which one of the following is a valid post order sequence of the pre-order sequence is. pre-order sequence ఇచ్చాడు, పోస్ట్ ఆర్డర్ సీక్వెన్స్ అడిగాడు. pre-order sequence ఇచ్చాడు, పోస్ట్ ఆర్డర్ సీక్వెన్స్ అడిగాడు. సో నార్మల్ బైనరీ ట్రీకి అయితే ఈ విధంగా ప్రీ ఆర్డర్ ఇస్తే పోస్ట్ ఆర్డర్ కనుక్కోవడం అనేది కష్టం. ఓకే, ప్రీ ఆర్డర్ ఇస్తే పోస్ట్ ఆర్డర్ కనుక్కోవడం అనేది కష్టమైన విషయం. ఓకే, కానీ ఇక్కడ ఏం ఇచ్చాడు, బైనరీ ట్రీ ఇవ్వలేదు, బైనరీ సెర్చ్ ట్రీ ఇచ్చాడు. బైనరీ సెర్చ్ ట్రీ యాక్చువల్ గా మీకు సిలబస్ లో లేదు. ఇది బై మిస్టేక్ ఈ క్వశ్చన్ వచ్చేసింది. సిలబస్ లో లేనప్పటికీ ఒకసారి చూద్దాం, దాంట్లో తప్పేం లేదు కదా. సిలబస్ లో ఉంటేనే మనం చదవాలని ఏం లేదు, సిలబస్ లో లేకుండా చదవచ్చు. బైనరీ సెర్చ్ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే రూట్ వాల్యూ కంటే కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండే వాల్యూస్ అన్ని తక్కువ ఉండాలన్నమాట. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ వాల్యూస్ మస్ట్ బి లెస్ దెన్ రూట్ వాల్యూ. అదేవిధంగా రూట్ వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ రైట్ సబ్ ట్రీ వాల్యూ. ఇది అన్ని సబ్ ట్రీస్ కూడా వర్తిస్తుంది. రూట్ వాల్యూ లెఫ్ట్ చైల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, రైట్ చైల్డ్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. ఇది ఆ విధంగా ఉంటే నేను చెప్పుకుంటాం బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి.
సో కాబట్టి బైనరీ సెర్చ్ ట్రీ ఇచ్చాడు. సో దానికి ఏ ఆర్డర్ ట్రావర్సల్ ఇచ్చాడు? ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఇచ్చేసాడు. పోస్ట్ ఆర్డర్ మనకు కనుక్కోవాలి. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి చెప్పండి? ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే నోడ్ లెఫ్ట్ రైట్. కాబట్టి ఇనిషియల్ గా నోడ్ అంటే ఏంటి? రూట్ నోడ్. నోడ్ అంటే రూట్ నోడ్. కాబట్టి మనం ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఈ వాల్యూస్ బేస్ చేసుకొని రూట్ ఏమని చెప్పగలం మనం? 35 అని ఈజీగా చెప్పచ్చు. రూట్ అనేది 35. ఓకే, ఇది ఫిక్స్ అన్నమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సబ్ ట్రీని రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేయాలి. లెఫ్ట్ సబ్ ట్రీ తీసుకుంటే రూట్ తర్వాత ఏమన్నాడు? లెఫ్ట్ రైట్ అన్నాడు కదా. రూట్ తర్వాత ఏమన్నాడు? లెఫ్ట్ రైట్ అన్నాడు. సో రూట్ తర్వాత ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీ కాబట్టి ట్రావర్స్ ది లెఫ్ట్ సబ్ ట్రీలో 13 వాల్యూ ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సబ్ ట్రీకి లెఫ్ట్ సబ్ ట్రీకి రూట్ ఏమవుతుంది? 13 రూట్ అవుతుంది. 13 రూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంది? 7 ఉంది. నెక్స్ట్ 7 ఉంది. సరే 7 ఉంది. ఇప్పుడు మనం 7 ని ఒకవేళ 7 ని లెఫ్ట్ లో పెట్టాం అనుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ గా 7 ని లెఫ్ట్ లో పెట్టాం అనుకుందాం. నెక్స్ట్ ఏముంది? 8 ఉంది. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఏంది? 8 ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? 7 కి రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో ఉండట్లేదు. ఎందుకని? దాని రూల్ బైనరీ సెర్చ్ ట్రీ రూల్ అదే. ఇప్పుడు 26 ఉంది. 26 13 కంటే ఎక్కువ, 35 కంటే తక్కువ. కాబట్టి దేనికి రైట్ లో ఉండాలి? 26 13 కి రైట్ లో 26 ఉండాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం లెఫ్ట్ సబ్ ట్రీని బిల్డ్ చేసాం. సో ఇప్పుడు 70 లెఫ్ట్ వస్తుందా? లెఫ్ట్ రాదు 70. ఎందుకని? 35 కంటే ఎక్కువ 70. కాబట్టి లెఫ్ట్ లో ఖచ్చితంగా రాదు. కాబట్టి 35 రైట్ లోనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు 70 అనేది రూట్ అవుతుంది. 40 70 కంటే తక్కువ కదా. కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీలో 40 ఉంటుంది, రైట్ లో 75 ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎందుకు డ్రా చేయగలిగాము అంటే ఇది బైనరీ సెర్చ్ ట్రీ కాబట్టి. బైనరీ ట్రీలో అయితే మనం డ్రా చేయలేము ఇట్లా. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీలో రూట్ నోడ్ వాల్యూ లెఫ్ట్ చైల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, రైట్ చైల్డ్ వాల్యూ కంటే కంపల్సరీ తక్కువ ఉండాలి. కాబట్టి ఆ రూల్ ని బేస్ చేసుకొని మనం ఈజీగా చేసాం అన్నమాట. ఇప్పుడు మనకి ట్రీ వచ్చేసింది. మనల్ని ఏం అడిగాడు? పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అడిగాడు. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి? లెఫ్ట్ రైట్ నోడ్. సో లెఫ్ట్ సబ్ ట్రీ ఇది, దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ ఇది, దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు. రైట్ ఏంది? 8. దీన్ని ప్రాసెస్ చేసాం. రూట్ 7. దీనికి లెఫ్ట్ అయిపోయింది. రైట్ ఏంది? 26. రూట్ ఏంది? 13. దీనికి లెఫ్ట్ అయిపోయింది. రైట్ ఏంది? 70. దీనికి లెఫ్ట్ ఏంది? 40. రైట్ ఏంది? 75. రూట్ ఏంది? 70. దీనికి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, ఇంకా రూట్ ఏంది? 35. ఈ విధంగా మనం పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ని రాసుకుంటాం. ఒకసారి మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే వాళ్ళు అడగలేదు అయినా కానీ ఒకసారి ట్రావర్సల్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్ నోడ్ రైట్. ఓకే, సో లెఫ్ట్ ఏం లేదు. నోడ్ 7, రైట్ 8, లెఫ్ట్ నోడ్ 13, రైట్ 26, లెఫ్ట్ నోడ్ 35, రైట్ లో మళ్ళీ లెఫ్ట్ 40, నోడ్ 70, రైట్ 75. ఇదే మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే మనకి ఒక ఆర్డర్ వస్తుంది. ఏంది ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. కాబట్టి బైనరీ సెర్చ్ ట్రీని మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాం. అంటే నేను బైనరీ సెర్చ్ ట్రీని కష్టపడి డెవలప్ చేశాను. కానీ అది కరెక్ట్ గా డెవలప్ చేశానా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని తెలియాలంటే మనం ఏం చేసుకోవాలి? ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసి ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, అన్ని అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి లేదా? 7, 8, 13, 26, 35, 40, 70, 75 ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. కాబట్టి మనం డ్రా చేసిన బైనరీ సెర్చ్ ట్రీ కరెక్ట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ లో రాలేదంటే అప్పుడు మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేసుకుంటామని మళ్ళీ ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి.
కాబట్టి ఈ విధంగా మనం చేయాలి. యాక్చువల్లీ ఇదైతే మీకు సిలబస్ లేదు, అయినా కానీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్పుకున్నాను అన్నమాట. నెక్స్ట్, లింక్డ్ లిస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ టైప్ ఆఫ్ మెమరీ అలొకేషన్. అది మనకు తెలిసిందే, డైనమిక్. నెక్స్ట్, వాట్ ఈస్ ది వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఇన్ ఏ డబ్లీ లింక్ లిస్ట్? ఓకే, సో అది సింగిల్ లింక్ లిస్ట్ అయినా డబ్లీ లింక్ లిస్ట్ అయినా ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీలోనే మనం ఇన్సర్టింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాము. సో ఎందుకంటే డబ్లీ లింక్ లిస్ట్లో లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్, 2 పాయింటర్లు ఉంటాయి. కానీ ప్రతిసారి మనం 2 పాయింటర్లు యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పాయింటర్తోనే మనం ఇన్సర్షన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ సెర్చింగ్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ సర్క్యులర్ లింక్ లిస్ట్? సో ఇది కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్. సర్క్యులర్ లింక్ లిస్ట్ లో సెర్చ్ చేయాలంటే మనకి ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కావాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ట్రావర్సల్ స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ ది బైనరీ ట్రీ? సో ఈ క్వశ్చన్ రాంగ్ గా ఇచ్చారు యాక్చువల్గా. సో ఈ క్వశ్చన్ లేదు, మీరు ఒమిట్ చేసేయండి. ఎందుకంటే బైనరీ ట్రీలో స్ట్రాటజీ కాదు, రకరకాల ట్రావర్సల్ స్ట్రాటజీస్ ప్రీ ఆర్డర్ యూజ్ చేస్తాం, పోస్ట్ ఆర్డర్ యూజ్ చేస్తాం. కాబట్టి దిస్ క్వశ్చన్ ఈస్ రాంగ్. క్వశ్చన్ రాంగ్ కాబట్టి దాన్ని ఒమిట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, okay, next question, which of the following is false about circular linked list? Circular linked list గురించి false ఏంది అని అడిగాడు. Every node has a successor. We can traverse the whole circular list by starting from any point. Time complexity for deleting the node is order of n. Time complexity for inserting a node at the head of the list is order of 1. Okay, so which you do? Every node has a successor. True or false? Every node has a successor అంటే ప్రతి నోడ్ కూడా సక్సెసర్ ఉంటుంది అనేది ట్రూ అన్నమాట. సో ఎట్లానో చూద్దాం, సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి. ఈ నోడ్కి నెక్స్ట్ నోడ్ కనెక్ట్ చేస్తే ఈ విధంగా నోట్స్ అంటే జనరల్గా చేస్తాం, లాస్ట్ నోడ్ పాయింటర్ నల్ చేస్తాం. కానీ ఇప్పుడు నల్ కాకుండా దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ నోడ్కి లింక్ చేస్తాం. కాబట్టి ఎవ్రీ నోడ్ సక్సెసర్. ఈ నోడ్కి ఇది సక్సెసర్, ఈ నోడ్ ఇది సక్సెసర్, లాస్ట్ నోడ్కి మళ్ళా ఫస్ట్ నోడ్ సక్సెసర్. కాబట్టి ఇది ట్రూ. We can traverse the whole circular link by starting from any point. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ నోడ్ ట్రావర్స్ చేస్తాం, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇది, ఇది అన్ని ట్రావర్స్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రూనే. టైం కాంప్లెక్సిటీ ఫర్ డిలీటింగ్ ది లాస్ట్ నోడ్, ఈస్ ఆర్డర్ ఆఫ్ ఎన్. కరెక్టే. సో లాస్ట్ నోడ్ నేను డిలీట్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి రావాలి, టైం పడుతుంది. టైం కాంప్లెక్సిటీ ఫర్ ఇన్సర్టింగ్ ఎ న్యూ నోడ్ the head of the list is order of 1. ఇది రాంగ్ అన్నమాట. సో నార్మల్ లింక్ లిస్ట్ కి అయితే హెడ్ ఆఫ్ ది లిస్ట్ లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ 1 టైంలో ఇన్సర్ట్ చేసేస్తాం. కానీ ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ లో స్టార్టింగ్ నోడ్ ఏది అనేది మనం చెప్పలేము అన్నమాట. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ నోడ్ ఇది అనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఈ 2 నోడ్స్ ని ట్రావర్స్ చేసుకొని ఇక్కడికి రావాలి, అంతేగాని స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ కాదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 కాదనమాట. ఓకే, దీనికి కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్ఏ అవుతుంది. అదే నార్మల్ లింక్ లిస్ట్ కి అయితే ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనం ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ 1 సరిపోతుంది కాబట్టి. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లికేషన్స్ మేక్స్ యూజ్ ఆఫ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్ అప్లికేషన్ ఏంటని అడిగాడు. సో సర్క్యులర్ లింక్ లిస్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనం అలొకేటింగ్ సిపియు టు రిసోర్సెస్. అలొకేటింగ్ సిపియు టు రిసోర్సెస్. ఓకే. సో ఇంకేమి ఇచ్చాడు, అండు ఆపరేషన్ ఇన్ ఏ టెక్స్ట్ ఎడిటర్, దానికి దీనికి సంబంధం లేదు. ఇంప్లిమెంటింగ్ హ్యాష్ టేబుల్స్, దానికి దీనికి సంబంధం లేదు. హ్యాష్ టేబుల్స్ కి మనం నార్మల్ లింక్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. రికర్సివ్ ఫంక్షన్ కాల్స్, రికర్సివ్ ఫంక్షన్ కాల్స్ కి స్టాక్ యూజ్ చేస్తాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అలొకేటింగ్ సిపియు టు రిసోర్సెస్, రిసోర్సెస్ కి సిపియుని అలొకేట్ చేయడానికి మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. సో ఎందుకు సర్క్యులర్ లింక్ లిస్ట్ ని యూజ్ చేస్తాం అంటే రిసోర్సెస్ అన్ని కూడా ఒక క్యూలో అటాచ్ అయి ఉంటాయి, ఒక క్యూలో అటాచ్ అయి ఉంటాయి. సో ఈ క్యూలో మనం ఈ అలొకేట్ అయిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 సిపియుకి అలొకేట్ చేస్తూ ఉంటాము. అలొకేట్ చేస్తూ ఉండే కొద్దీ కొత్తగా రిసోర్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక సర్క్యులర్ ఫ్యాషన్ లో జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం అప్లికేషన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ట్రావర్సల్స్ ఆన్ ఎ బైనరీ ట్రీ కెన్ బిల్డ్ ఎ ట్రీ యూనిక్లీ. ఒక ట్రీని మనం, ఒక బైనరీ ట్రీని, ఇందాక బైనరీ సెర్చ్ ట్రీని మనం బిల్డ్ చేసాం. బైనరీ సెర్చ్ ట్రీని బిల్డ్ చేయడానికి మనకి ఒక ట్రావర్సల్ చాలు, కానీ బైనరీ ట్రీని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి 2 ట్రావర్సల్స్ తెలిసి ఉండాలన్నమాట. ఆ 2 ట్రావర్సల్స్ ఏంది అని అడిగాడు. ఆ 2 ట్రావర్సల్స్ ఏంది అని అడిగాడు అనమాట. సో ఆ 2 ట్రావర్సల్స్ ఏందో చూద్దాం. సో మనకి ఒక పర్టికులర్ బైనరీ ట్రీని మనం బిల్డ్ చేయగలంటే మనకి 2 ట్రావర్సల్స్ కావాలి. అవి ఏంటంటే ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డరే కాదు, ఇన్ ఆర్డర్ తో పాటుగా, ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ తో పాటుగా ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ఉన్నా కానీ మనం ఈజీగా ఒక న్యూ ట్రీని బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ కాదు, ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ కాకుండా ఇన్ ఆర్డర్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ చేయొచ్చు. అదేవిధంగా ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఉన్నా కానీ ఒక ట్రీని మనం బిల్డ్ చేయొచ్చు. కాబట్టి కంపల్సరీ ఏం ఉండాలి అనేది మనకి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ ఉండాలి. ఇన్ ఆర్డర్ కంపల్సరీ, ఇన్ ఆర్డర్ తో పాటుగా ప్రీ ఆర్డర్ తో పాటుగా ప్రీ ఆర్డర్ కానీ పోస్ట్ ఆర్డర్ కానీ ఉంటే ట్రీని బిల్డ్ చేయగలం. ఆన్సర్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, అందుకే చూడండి. సో ఎందుకంటే అవి రెండు ఉన్నా కానీ పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ ఉంటే ట్రీని మనం బిల్డ్ చేయలేం. కంపల్సరీ ఇన్ ఆర్డర్. నెక్స్ట్, మా శాంతి ప్రియ, మ్యూట్ యువర్ మైక్. శాంతి ప్రియ, శాంతి ప్రియ, మ్యూట్ యువర్ మైక్. వాయిస్ బ్రేక్ అవుతుందా? అదేనమ్మా, ఇప్పుడు ఈరోజు చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయినారు, దానివల్ల కొంచెం ల్యాప్సెస్ వస్తాయి. మళ్ళీ ఒకసారి రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు చూడండి. రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా?
Okay. So the number of edges from the root to the node is called depth of the tree. ఇందా చెప్పాను కదా డెఫినేషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. In a circular queue, how do you increment the rear end of డైరెక్ట్ గా రియర్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటాం, ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటాము. కానీ సర్క్యులర్ క్యూలో అయితే మనం ఖచ్చితంగా రియర్ ని దేంతో అప్డేట్ చేయాలంటే రియర్ ప్లస్ 1 పర్సంటేజ్ కెపాసిటీతో మనం ఇంక్రిమెంట్ చేయాలి. రియర్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 పర్సంటేజ్ కెపాసిటీతో ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే nth నోడ్ కి రీచ్ అవుతామో, రీచ్ అయిన తర్వాత మళ్ళీ n నుంచి ఏ నోడ్ ని మనం లింకప్ చేయాలి, 0 నోడ్ ని లింకప్ చేయాలి. n నుంచి 0 నోడ్ ని లింకప్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 0 నుంచి 9 లొకేషన్స్ ఉన్నాయంటే 9th లొకేషన్ నేను వచ్చేసానంటే 9 ప్లస్ 1 పర్సెంటేజ్ టోటల్ లొకేషన్స్ 10. 10% 10 ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 0 లొకేషన్ కి నేను రీచ్ అవ్వచ్చు. కాబట్టి డైరెక్ట్ మనం రియర్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటే కుదరదు. రియర్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటే కుదరదు. రియర్ ఈక్వల్ టు రియర్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది? 9 ప్లస్ 1 10 అవుతుంది. కానీ 10th లొకేషన్ ఉంటుందా? ఉండదు. లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 0 నుంచి 9 లొకేషన్ వరకే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్ క్యూ ఆఫ్ 10 అని నేను డిఫైన్ చేశానంటే 10 లొకేషన్స్ డిఫైన్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 9 వరకు డిఫైన్ చేశాను. సో 10 లొకేషన్స్ 0 నుంచి 9 వరకు డిఫైన్ చేసినప్పుడు నెక్స్ట్ లొకేషన్ నాకు కావాలంటే నెక్స్ట్ లొకేషన్ 9 తర్వాత ఏమవుతుంది? 0 లొకేషన్ అవుతుంది. కాబట్టి 9 ప్లస్ పర్సెంటేజ్ 10 ఎంత అవుతుంది? 10% 10 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. కాబట్టి కరెక్ట్ గా వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? రియర్ ప్లస్ 1 పర్సెంటేజ్ కెపాసిటీ. అదేవిధంగా ఫ్రంట్ కూడా సేమ్ ఫార్ములా, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 పర్సెంటేజ్ కెపాసిటీ. Next question, the average depth of a binary search tree is given as. The average depth of the binary search tree formula ఏంటంటే order of log n. Okay. Next, find the post order traversal of the binary tree shown above. Post order traversal అడిగాడు. పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటే రైట్, నో, దీనికి లెఫ్ట్, క్యూకి లెఫ్ట్ లో ఏముంది? ఎస్ ఉంది. ఎస్ కి లెఫ్ట్ రైట్ లేదు కాబట్టి ఇనిషియల్ గా రైట్ లో ఏం లేదు, లెఫ్ట్ డబ్ల్యూ, రైట్ లో ఏం లేదు, దాని తర్వాత నోడ్ వస్తుంది, టీ వస్తుంది. క్యూకి లెఫ్ట్ రైట్ అయిపోయింది కాబట్టి క్యూ రావచ్చు. పీకి లెఫ్ట్ అయిపోయింది, రైట్ కి వచ్చామంటే ఈ సబ్ ట్రీ ఉందో ఈ సబ్ ట్రీకి లెఫ్ట్ లో యూ ఉంది, యూకి లెఫ్ట్ లో ఏం లేదు, రైట్ లో ఎక్స్ ఉంది, నోడ్ వచ్చేసి యూ అవుతుంది. ఆర్కి లెఫ్ట్ అయిపోయింది, రైట్ లో వి ఉంది, నోడ్ ఆర్ అవుతుంది. ఫైనల్ గా పీకి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, మిగిలింది ఏంది? పి ఒకటే, పి అవుతుంది. ఎస్డబ్ల్యూటిక్యూ ఎక్స్ యువిఆర్పి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ట్రావర్సల్ ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఎస్డబ్ల్యూటిక్యూ ఎక్స్ యువిఆర్పి ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఈస్ ఎ ఫుల్ బైనరీ ట్రీ? ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంది? ఈచ్ నోడ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 0 or 2 చిల్డ్రన్. ఫుల్ బైనరీ ట్రీకి కంప్లీట్ బైనరీ ట్రీకి డిఫరెన్స్ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వీడియోస్ చూడండి, దాంట్లో ఫుల్ బైనరీ ట్రీకి కంప్లీట్ బైనరీ ట్రీకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. నెక్స్ట్ 19th క్వశ్చన్, which of the following points is not true about linked list data structure when it is compared with array? అర్రేని లింక్డ్ లిస్ట్ ని కంపేర్ చేస్తే ఏది ఫాల్స్ అని అడిగాడు అనమాట.
Random access is not allowed in a typical implementation of linked list. It is easy to insert and delete elements in linked list. Access of elements in linked list takes less time compared to arrays. Arrays have better cache locality that can make them better in terms of performance. దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. Access of elements in linked list takes less time than compared to arrays. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే అర్రేస్లో మనం ఈజీగా యాక్సెస్ చేయగలం. ఎందుకని అర్రేకి ఇండెక్సింగ్ ఉంటుంది. అంటే అర్రే ఆఫ్ 100 అని నేను డిఫైన్ చేస్తే నేను 50 లొకేషన్ని యాక్సెస్ చేయాలంటే ఏ ఆఫ్ 49 అంటే 50 లొకేషన్ యాక్సెస్ అయిపోతుంది. సో ఏ ఆఫ్ 99 అంటే లాస్ట్ లొకేషన్ యాక్సెస్ అవుతుంది. కానీ లింక్డ్ లిస్ట్లో అట్లా కాదు, మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది ఒకటే ఫాల్స్ అవుతుంది, మిగతావన్నీ. సో ఏది ఫాల్స్ అవుతుంది? యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లింక్డ్ లిస్ట్ టేక్స్ లెస్ టైమ్ కంపేర్డ్ టు అర్రేస్. లోనే ఫాస్ట్ గా మనం యాక్సెస్ చేయగలం. సో మిగతా ర్యాండమ్ యాక్సెస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఏ టిపికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఎందుకంటే ఇండెక్సింగ్ యూస్ కాబట్టి. ఇట్ ఈస్ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ లింక్డ్ లిస్ట్. సో ఇది కూడా ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్సర్షన్ డిలీషన్ కి మనకి అర్రేస్ లో అయితే ఇండెక్సింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా లొకేషన్ ఇండెక్స్ వాల్యూ ఇస్తే డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ డిలీషన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అర్రేస్ హ్యావ్ బెటర్ క్యాచ్ లొకాలిటీ దట్ కెన్ మేక్ దెమ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అర్రేస్ అనేవి మనం స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కానీ పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం స్టోర్ చేసేటప్పుడు అర్రేని ఈజీగా స్టోర్ చేయగలం కాబట్టి ఇండెక్సింగ్ యూస్ చేసి. దీని అందరికి రీజన్ ఏంటంటే అర్రేకి మనం ఇండెక్సింగ్ యూస్ చేస్తాము, లింక్డ్ లిస్ట్కి అయితే ఇండెక్సింగ్ అనేది ఉండదు. 1 by 1 మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 20. లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ద ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం, 2 ఆర్డర్స్ ఇస్తే 3వ ఆర్డర్ మనం ఆ విధంగా ఇచ్చాడు. ప్రీ ఆర్డర్ ఇచ్చాడు, ఇన్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఇన్ ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ మనం ట్రీని బిల్డ్ చేయాలంటే మనం ఏం కనుక్కోవాలి? రూట్ ఆఫ్ ది ట్రీని కనుక్కోవాలి. రూట్ ఆఫ్ ది ట్రీని కనుక్కోవాలంటే మనకి అవుతుంది యూజ్ అవుతుంది. ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ ఏ విధంగా ఉంటుంది? నోడు లెఫ్ట్ రైట్, నోడు లెఫ్ట్ రైట్ కాబట్టి. సో ఇప్పుడు రూట్ ఆఫ్ ది ట్రీ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ది ట్రీ నోడు లెఫ్ట్ రైట్ కాబట్టి రూట్ ఆఫ్ ది ట్రీ ఏమవుతుంది? టీ అవుతుంది అన్నమాట. రూట్ ఆఫ్ ది ట్రీ ఏమవుతుంది? టీ అవుతుంది. తర్వాత దీని తర్వాత ఏముంది? ఎమ్ ఎల్ ఉంది. ఎమ్ ఎల్ కాబట్టి ఎమ్ అనేది ఏమవుతుంది? నెక్స్ట్ ఎమ్ అనేది లెఫ్ట్ నోడ్ అవుతుంది. దీని తర్వాత ఎల్ ఎన్ ఉంది. సో ఎల్ అనేది లెఫ్ట్ నోడ్ అవుతుంది, ఎన్ అనేది రైట్ నోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ ఆర్డర్ కూడా ఇచ్చేసాడు కాబట్టి ఇన్ ఆర్డర్ ఒకసారి చూద్దాం. ఇన్ ఆర్డర్ ట్రావర్స్ లో ఒకసారి చూద్దాం కరెక్ట్ గా ఉందో లేదా అనేది. ఇన్ ఆర్డర్ ట్రావర్స్ చూద్దాం. సో ఇన్ ఆర్డర్ ట్రావర్స్ మనం ఈ సబ్ ట్రీ వరకు మనం ట్రావర్స్ చేస్తే లెఫ్ట్ నోడు రైట్ కదా, లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ ఎమ్, లెఫ్ట్ ఎల్, ఎల్ ఎమ్ ఎన్, ఎల్ ఎమ్ ఎన్. సరిపోయిందా? ఎల్ ఎమ్ ఎన్. దాని తర్వాత టీ కాబట్టి సరిపోయింది. ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్కి వస్తే పి అనేది రూట్ అవుతుంది, ఓ అనేది లెఫ్ట్ సబ్ ట్రీ, క్యూ అనేది రైట్ సబ్ ట్రీ. ఇప్పుడు మళ్ళా చెక్ చేద్దాం, ఇన్ ఆర్డర్ చెక్ చేద్దాం. ఇన్ ఆర్డర్ చెక్ చేస్తే టీ వచ్చేసింది. రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ నోడు రైట్, ఓపిక్యూ, ఓపిక్యూ, ఓపిక్యూ సరిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం 2 ఇస్తే, అంటే ఒకటి ఇన్ ఆర్డర్ కంపల్సరీ ఉండాలి, ఇంకోటి పోస్ట్ ఆర్డర్ కానీ ప్రీ ఆర్డర్ కానీ ఉంటే మనం ట్రీని బిల్డ్ చేయొచ్చు. కానీ మనల్ని ట్రీని బిల్డ్ చేయమని అడగల, మనల్ని అడిగింది ఏంది? పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్ అడిగాడు. వన్స్ ట్రీని బిల్డ్ చేస్తే ఇంక ఏ ఆర్డర్ అయినా మనం ఈజీగా రాసుకోవచ్చు. పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్ అంటే ఏంది? నోడ్
ఫస్ట్ ఆర్డర్ L R N, left to right node, left to L, right to N, node M, left అయిపోయింది, T కి లెఫ్ట్ అయిపోయింది. రైట్ లో చూస్తే లెఫ్ట్ టు O, రైట్ టు Q, నోడ్ P, ఫైనల్ గా నోడ్ T. ఓకే, సో ఈ విధంగా మనకు వస్తుంది LMN OQPT, ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ట్రీస్ కి సంబంధించి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. Hope you understand the concept. This is the explanation for model test 3. Now if you have any doubts, so you can clarify.